హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే లేటెస్ట్గా ఒక ప్రకటన అయితే చేశారండి. ఆ ప్రకటన ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీకు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 19వ విడత డబ్బులు పడినాయా లేదా అనేది మీరు నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలామందికి కూడా బ్యాంక్ మెసేజెస్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా కొంతమందికి అయితే అమౌంట్ అయితే పడడం జరిగిందని చెప్పి నిన్నటి రోజున చేసినటువంటి లైవ్లో చాలామంది కూడా చెప్పారు. ఈరోజు కూడా చాలామందికి కూడా అమౌంట్ అనేది పడి ఉంటుంది. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి అలానే కామెంట్ సెక్షన్లో మీ జిల్లా నేమ్ మెన్షన్ చేయండి. మీకు పడి కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు అనేటివి. ఒకవేళ పడకపోతే దానికి సంబంధించిన రీజన్స్ అనేటివి ఎందుకు పడలేదనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా మీకు అందరికీ కూడా వివరాలు అనేటివి తెలియజేస్తాను. ఇంకో విడతలో అంటే 20వ విడతకు సంబంధించి వచ్చేటువంటి పీఎం కిసాన్ నిధులు మీ ఖాతాలకు చక్కగా చేరుకుంటాయి, నేను చెప్పేటువంటి అప్డేట్స్ ఫాలో అయినట్లయితే. ఓకేనా? ఇక వివరాల్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాము. ముందుగా మీకు పీఎం కిసాన్ నిధులకు సంబంధించి వివరాలు చెప్తానండి, ఎందుకంటే లేటెస్ట్గా వచ్చినటువంటి డబ్బులు కాబట్టి వీటి గురించి మాట్లాడుకుందాం. తర్వాత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మన ఏపీ రైతులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి శుభవార్త గురించి కూడా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులందరూ కూడా పీఎం కిసాన్ నిధులు మీ ఖాతాల్లోకి పడినాయా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నో యువర్ స్టేటస్ అనే పింక్ కలర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే మీ ఖాతాలకు డబ్బులు పడినాయా లేదనేది ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుందండి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు తెలుసుకోవాలనుకుంటే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు 2 విధాలుగా రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఒకటి మొబైల్ నెంబర్ ద్వారా, ఇంకొకటి వచ్చేసి ఆధార్ నెంబర్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. చక్కగా మీరు ఆధార్ నెంబర్ ద్వారా అయితే చెక్ చేసుకోండి. ఆధార్ ద్వారా చెక్ చేసుకోవాలనుకుంటే రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది కావాలి. రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ అయితే ఈ క్యాప్చాలు అయితే ఎంటర్ చేసేసి గెట్ మొబైల్ ఓటీపీ అని కొట్టగానే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుందన్నమాట. ఆ ఓటీపీని క్లిక్ చేసిన తర్వాత అంటే సబ్మిట్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన వెంటనే కూడా ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్లో ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఇచ్చేసి గెట్ ఓటీపీ అని కొట్టంగానే ఓటీపీ విల్ సెండ్ టు యువర్ ఈకేవైసీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని చెప్తున్నారు. ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. మళ్ళీ ఆ ఓటీపీని సబ్మిట్ చేసిన తర్వాత మీ వివరాలు అనేవి అక్కడ చూపిస్తాయండి. ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. కొంతమందికి ఏ విధంగా ఉందంటే పేమెంట్ పడిపోయింది, కాకపోతే ఇక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అయితే కాలేదన్నమాట. కాబట్టి ఆ విధంగా కూడా ఈ యొక్క నో యువర్ స్టేటస్ నందు ఈ విధంగా కూడా కొన్ని ఆప్షన్స్ అనేటివి ఓపెన్ కావడం లేదు. డబ్బులు అయితే పడిపోయి ఉంటాయి, కాకపోతే ఇక్కడ చూపించడం లేదనమాట. వీటన్నిటి మీద కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడితో 19వ విడతకి సంబంధించిన పీఎం కిసాన్ నిధులు అనేటివి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మనం తెలుసుకున్నాము. ఇకపోతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అప్డేట్ గురించి కూడా తెలుసుకోవాలి. దాని గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే మెగా డిఎస్సి అన్నదాత సుఖీభావ పథకంపై సీఎం కీలక ప్రకటన అని చెప్పారనమాట. మెగా డిఎస్సి అన్నదాత సుఖీభావపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేశారండి. త్వరలోనే 16,384 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా రిక్రూట్మెంట్ పూర్తి చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్లు అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్తున్నారనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని చెప్తున్నారు. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చేటువంటి డబ్బులతో కలిపి అన్నదాత సుఖీభావ పథకాన్ని రైతులకు 20,000 రూపాయలు 3 విడతల్లో అందిస్తామని చెప్తున్నారనమాట. ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే అన్నదాత సుఖీభావ పథకము 2 విడతలు ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు. అంటే 10,000 అయితే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 20వ విడత పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల కాబోతున్నాయో అప్పుడు తొలి విడతగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క 6,000 రూపాయలు వచ్చేసి పీఎం కిసాన్ నిధుల కింద అయితే వస్తాయి సంవత్సరానికి. రిమైనింగ్ 14,000 రూపాయల్లో 3 విడతలుగా తీసుకొని ఆ 14,000 రూపాయలను 3 భాగాలుగా తీసుకొని 20వ విడతలో ఒక అమౌంట్ వేస్తుంది. 21వ విడతలో వచ్చేసి మన యొక్క స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ 2 కలిపి 2వ విడత కింద అయితే అక్కడ వచ్చేసి పీఎం కిసాన్ నిధులు వచ్చేసి 21వ విడత అయితే అవుతుంది. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖీభావ వచ్చేసి 2వ విడత అవుతుంది అనమాట. ఈ విధంగా 3 విడతల్లో డబ్బులు అనేటివి రైతుల యొక్క ఖాతాలకు జమ అవుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా అయితే చెప్పారనమాట. ఇకపోతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల యొక్క వివరాలు అనేటివి త్వరలోనే అందబోతున్నాయన్నమాట. అదేవిధంగా
సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రభుత్వం తీసుకునేందుకు అవకాశం అయితే ఉండబోతుంది. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేటివి అన్నదాత సుఖీభావ వెబ్సైట్ ద్వారా అయితే అందించాల్సి అయితే ఉంటుంది మనము. సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లు అయితే ఆల్రెడీ ఉన్నామన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది వచ్చేసి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వెబ్ పేజ్ అనమాట. సో దీంట్లో అయితే ఉన్నాము. సో ఈ వెబ్ పేజ్ ద్వారా అయితే మనకు అప్లికేషన్స్ అనేవి తీసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి. సో త్వరలోనే 20వ విడత పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే ఖరారు కాబోతున్నాయో అప్పుడు ఖచ్చితంగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు, పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించిన డబ్బులు ఒకేసారి రైతుల యొక్క ఖాతాలకు చేరుకోబోతున్నాయి. ప్రభుత్వము సానుకూలంగా స్పందించినట్లయితే రైతులకు ఎవరైతే ఇప్పుడు పీఎం కిసాన్ నిధులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారో ఆ డేటాని మన యొక్క ఏపీలో రాబోతున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి లింక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అర్హులు ఎవరైనా సరే పీఎం కిసాన్కి ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని పెట్టుకోవడం చాలా అవసరము. లేదనుకుంటే సపరేట్గా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ కోరే అవకాశం కూడా ఉంటుంది. సో అవి వచ్చినప్పుడు కూడా నేను మీకు మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు జెన్యూన్గా ఉంది, మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవచ్చు అనమాట. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.